దేవుడు మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు రెప్పపాటులో సంఘం ఎత్తబడబోతుంది. ఆ రెప్పపాటులో ఎత్తబడే వధువు సంఘమే యేసయ్యతో యుగ యుగాలు తరతరాలు ఉండబోతుంది. ఆ యుగ యుగాలు తరతరాలు యేసయ్యతో పాటు నువ్వు జీవించాలనుకుంటే రెండవ మరణమే నీ బ్రతుకులో ఉండకూడదంటే నువ్వు నిజంగా యేసయ్యతో పాటు బ్రతకాలి. ఈ 3-4 ముచ్చట కోసం కాదు, ఈ 60-70 సంవత్సరాల కోసం కాదు. నువ్వు యుగ యుగాల తరతరాలు ఆ రాజుతో కలిసి పరలోక రాజును బ్రతకాలంటే ఇప్పుడున్న ఈ కొద్ది జీవితం, ఈ లైఫ్, ఈ 60-70 సంవత్సరాల జీవితంలో రెప్పపాటులో కడబోర మోగబోతుంది. ఆ రెప్పపాటులో మోగబోయే ఆ బోర ఓదగానే ఆ రెప్పపాట్లు నువ్వు ఎక్కడికి ఎగిరి వెళ్ళాలంటే ఈ భూమి మీద నుండి మధ్యాకాశానికి వెళ్ళాలి. ఆమె అది గనక నీ లైఫ్లో మిస్ అయిపోయిందా, నిన్నెవ్వరూ కాపాడలేరు. గుర్తుపెట్టుకోండి, ఈ రెప్పపాట్లో మధ్యాకాశం వెళ్ళి వధువు సంఘములో నీవు లేకపోతే నీ బ్రతుకు విడవబడితే అది బహు భయంకరం, అది ఘోరం.